ఫ్యామిలీ అవేకనింగ్, కుటుంబ ప్రబోధన్. కుటుంబాలలో జరుగుతున్న కన్వర్జేషన్స్ నీకు నోటిఫికేషన్స్ ఇస్తుంది నీ మనసులలో. కుటుంబం నేర్పిన వాల్యూస్ నీకు వాలిడేషన్ నేర్పుతుంది సొసైటీలో. కుటుంబం నేర్పిన ప్రిజన్స్ ఆఫ్ మైండ్ ఏదైతే ఉంటుంది కదా, బయట నీ పర్ఫార్మెన్స్ ని డిసైడ్ చేస్తుంది, పర్ఫెక్ట్ సిస్టమ్స్ ని నీకు ఇస్తుంది. ఇదంతా నీ ఫ్యామిలీ నుంచి వస్తుంది. అండ్ దట్ ఈస్ పంచ్ పరివర్తన్ నంబర్ 1. సామాజిక సోషల్ హార్మోనీ అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. డైవర్సిటీ వితౌట్ ఫ్రిక్షన్ అని అంటే నువ్వు భేదాభిప్రాయాలు ఉంటాయి, యుద్ధాన్ని ఆపడమే యుద్ధం, ఫ్రిక్షన్ తీసుకోకుండా ఆపడం. డిఫరెన్స్ న్యాచురల్, డిస్క్రిమినేషన్ ఉంటుంది చూడ, అది ఆర్టిఫిషియల్. నువ్వు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది, బట్ డిస్క్రిమినేషన్ అనేది ఆర్టిఫిషియల్. అది జాతివాదిగా మతంవాదిగా నువ్వు సృష్టించుకున్నది. బట్ దీనికి సొల్యూషన్ ఏంది అని అంటే హార్మనీ, ఐక్యత. ఈ ఐక్యతతోనే కంప్లీట్గా ప్రకృతి నడుస్తుంది, సొసైటీలు గట్టిగా నిలబడతాయి. ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ లైఫ్ స్టైల్, ఇది యాక్టివిజమా, ఆందోళన జీవులకు దారి తీస్తుందా, లేదా ఇది అలైన్మెంటా? అంటే సైకిల్ రెడ్యూస్ అయ్యే కంటే ముందు నువ్వు రెడ్యూస్ చేయాలన్నా వద్దా మళ్ళీ దాన్ని? అంటే ఓడో రెస్పెక్ట్ అడిగేదాకా నువ్వు రెస్పెక్ట్ ఇస్తావా, లేకపోతే రెస్పెక్ట్ నీయవా? జనరేషన్ మన కుటుంబాలకు ఇవే నేర్పినాయి కదా. ఇది ఆటోమేటికల్గా రావాలి కదా. నేచర్ ప్రిఫర్స్ పరివర్తన. ఎందుకంటే ప్రకృతి నెగోషియేట్ చేసిందని తోనే ఎప్పుడన్నా ప్రకృతి నీతో కూర్చోబెట్టేమన్నా డిస్కషన్ చేసిందా? దానంతలో అది రీకాలిబరేట్ చేసుకుంటుంది, నాన్ నెగోషియబుల్గా రీకాలిబరేట్ చేసుకుంటుంది, సెల్ఫ్ కరెక్ట్ చేసుకుంటుంది, బ్రూటల్గా చేస్తుంది, దించేస్తుంది గడ్డపార. మళ్ళీ ప్రకృతికి నువ్వు ఎంత ఉండాలి, చెరువులు ముంచుతావు. అండ్ ది సెన్స్ ఆఫ్ సెల్ఫ్ హుడ్, ఇది నీ రూట్లతో వస్తుంది ఫ్రెండ్స్, రియాక్షనరీగా కాదు. ఫ్రీడమ్కి డిసిప్లిన్ ఉండాలన్నా వద్దా? ఇష్టం వచ్చినట్టు విచ్చలవాడిగా నడుస్తానంటే నీ ఇంట్లో నువ్వు నడుచుకొని రూమ్లో నువ్వు బాత్రూంలో ఎట్లన్నా వండుకో, బట్ సొసైటీలోకి వచ్చినప్పుడు డిసిప్లిన్ ఉండాలన్నా వద్దా? అంటే నీ హక్కులు ఇతరుల రెస్పాన్సిబిలిటీని కూడా ఎఫెక్ట్ చేయొద్దు కదా. నీ సిస్టమ్ ఫెయిల్ అయిందనుకో, సొసైటీ ఫెయిల్ అవుతుందా కాదా? నీ సెల్ఫ్ రెగ్యులేషన్ ఫెయిల్ అయిందనుకో, నీ ట్రూ పవర్ అనేది ఫెయిల్ అవుతుందా కాదా? నీ సొసైటీ అనేది నీ ఆత్మబలంతో నడుస్తుంది. నీ ఆత్మబలం గట్టిగా ఉంటే పోలీసింగ్ తక్కువ ఉంటుంది, అంతేనా కదా? నువ్వు సెల్ఫ్ డిసిప్లిన్ ఉంటే పోలీసింగ్ ఉంటుందా?